हल्का असेंबली हुस्नाबाद के कांग्रेस कायदीन ने कल मीडिया से बात करते हुए साबिक रुकन असेंबली वी सतीश कुमार पर बेजा तनकीद की, जिसके जवाब में आज सदर टाउन कमेटी मोहम्मद अब्दुल वहाब अनवर ने मीडिया से बात करते हुए कहा कि हुस्नाबाद के कांग्रेस कायदीन साबिक रुकन असेंबली वी सतीश कुमार पर तनकीद करने के अहल नहीं है। उन्होंने कहा कि साबिक रुकन असेंबली वी सतीश कुमार ने अपनी 2 मियादों पर मुश्तमिल 10 साल के दौरान 10,000 करोड़ रुपए से ज्यादा तरक्याती फंड हासिल करते हुए हुस्नाबाद हल्के को मिसाली और तरक्की याफ्ता हल्का बनाया था, जबकि मुत्तहिदा रियासत में हुस्नाबाद हल्का इंतहाई पसमानदा और मुसलसल खाहत सारी से मुतासिर था। मोहम्मद अब्दुल वहाब अनवर ने बताया कि तश्कील तेलंगाना के बाद रुकन असेंबली वी सतीश कुमार की कामयाब नुमाइंदगी पर उस वक्त के वजीर आला के चंद्रशेखर राव ने शख्सी दिलचस्पी के जरिए हुस्नाबाद हल्के के लिए फिराक दिली के साथ रकूमात मुख्तस करते हुए तरक्याती काम अंजाम दिए, जिसको देखकर कांग्रेस कायदीन दानिस्ता तौर पर साबिक रुकन असेंबली वी सतीश कुमार को हदफ तनकीद बना रहे हैं। उन्होंने कांग्रेस कायदीन को मशवरा दिया है कि वो पहले अपना मुहासिबा करें। इस मौके पर मुकामी काउंसलर बोजा हरीश और दूसरे कायदीन मौजूद थे। हुस्नाबाद पट्टणंलो बीआरएस पार्टी ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। ఇందులో హాజరైనటువంటి నాయకులు నిన్న కాంగ్రెస్ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। అందులో మా ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది। అసలు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత కానీ స్తోమత కానీ నీకు ఉందా అని అడుగుతున్నా। నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎంతమందికి నువ్వు ఫోన్ చేసినావు? ఎవరెవరు నీతో నచ్చేళ్ళు మాకు తెలుసు, నీ స్థాయితో మాకు తెలుసు। మరి నువ్వు మాట్లాడాలంటే మరి నీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు, మరి వాళ్ళు మాట్లాడలేరా? ఇంత నీకు అత్యుత్సాహం ఎందుకు నాకు అర్థం కావడం లేదు। ఇక ముందు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖబర్దార్, బాగుండదు। మీరు ఏ భాష వాడతారో దానికంటే రెట్టింపు భాష మేము వాడగలుగుతాం, కానీ మా పార్టీ ఉద్యమ పార్టీ, మా ఎమ్మెల్యే గారు మాకు అలాంటి శిక్షణ ఇవ్వలే। మీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి శిక్షణ మాకు ఇవ్వలే। ఏది పడితే అది మాట్లాడితే మాత్రం బాగుండదు। నిన్న నీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది। అసలు హుస్నాబాద్ టౌన్ గురించి నీకు తెలుసా అని నేను మాట్లాడుతున్నాను। ఫస్ట్ అది తెలుసుకో హుస్నాబాద్ టౌన్ గురించి। హుస్నాబాద్లో అసలు ఈ నీళ్లు దేని కొరకు వస్తున్నాయి? తీగలకుంటలో మీ నాయకుడు టి అంజయ్య మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఆ పాపం మీదే। ఒకవేళ కనుక తీగలకుంట లెక్క ఉంచినట్టయితే ఇవాళ మెయిన్ రోడ్ ప్రజలు 3వ వార్డు కానివ్వండి, 7వ వార్డు కానీ, 14వ వార్డు కానివ్వండి, 7వ వార్డు కానివ్వండి, 17వ వార్డు కానివ్వండి, 4వ వార్డు కానివ్వండి, ఇవన్నీ మెయిన్ రోడ్ ప్రజలు ఇవాళ దుర్భర పరిస్థితి ఎదుర్కొనకపో। మీరు చేసేది చేస్తారు, మా ఎమ్మెల్యే మీద దుమ్మెత్తుకొస్తారు। అసలు దాని ప్రణాళిక తయారు చేసింది నీకు తెలుసా? వాళ్ళ మా ఎమ్మెల్యే గారు సిద్దిపేట నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను అధికారులను పిలిపించి ఒక ప్రణాళిక తయారు చేసిండు ఈ నీరు డైవర్ట్ చేయడానికి। హరీష్ రావు గారు గౌరవ మంత్రివర్యులప్పుడు వారు ఏం సలహా ఇచ్చిందంటే, మనకు హైవే వస్తుంది కనుక మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయి, హైవే పనులు పూర్తయిన తర్వాత మనం ఏదైనా ఉంటే ఆలోచిస్తాం, వాళ్ళు బ్రహ్మాండంగా రోడ్డుకి ఇరువైపులా కూడా పెద్ద డ్రైన్ కడతారు, తర్వాత మనం ఆలోచిస్తామని చెప్పడం వల్ల అది ఆ పని ఆగిపోయింది। ఏదైనా ఉంటే తెలుసుకొని మాట్లాడు, ఏది పడితే అది మాట్లాడితే అది పద్ధతి కాదు। నీ నాయకులు అందరికీ తెలుసు। ఇవాళ మా ఎమ్మెల్యే గారు కుక్కలు దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మురిగినట్టు మాట్లాడతాను। అసలు నీకు తెలుసా ఎన్ని వార్డులు తిరిగిండు ఎమ్మెల్యే గారు, ఏమేం చేసిండు, ఏమేం ప్రణాళిక తయారు చేసిండు మీకు తెలుసా? అసలు మా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడిండు? మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు 1 సంవత్సరం లోపల పని పూర్తి చేస్తా అని మాట్లాడిండు। పని పూర్తి కాకపోతే క్యాంప్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయండి అని చెప్పిండు। అదే గుర్తు చేసిండు మా ఎమ్మెల్యే గారు। ఒకవేళ కనుక సంవత్సరం వరకు పని పూర్తి చేయకపోతే మీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి మేము ధర్నా చేస్తామని మాట్లాడడం జరిగింది। అదేం చెడ్డ మాటనా? ఒక ప్రతిపక్షాలకు మాట్లాడే అర్హత లేదా? మీరు మాట్లాడిందే మాట్లాడి బూతులు మాట్లాడినా మీ రేవంత్ రెడ్డి గారు మీ నాయకుల లెక్క ఏది పడితే అది ఇష్టం ఉన్నట్టు
ఒక సంస్కారం గల కుటుంబంలో పుట్టినోడు, ఒక సాంప్రదాయం గల కుటుంబంలో పుట్టినోడు మా ఎమ్మెల్యే. మీ లెక్క బజారీ మాటలు మాట్లాడాడు, ఏది పడితే అది మాట్లాడే ముందు అర్థం చేసుకోవాలి. మీ మంత్రివర్యులు మాట్లాడిందే గుర్తు చేయడం జరిగింది. అది కూడా మాట్లాడే అర్హత లేదా ప్రతిపక్షాలకు? ఏది పడితే అది మాట్లాడతారు. ఓ పద్ధతి లేదు, ఓ పాడలేదు మీ దగ్గర. ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లా? ఇక పోతే ఏం మాట్లాడతావా నువ్వు? నీ అర్హత, అసలు నీ టౌన్కు నీకు ఏ సంబంధం ఉన్నది? టౌన్ గురించి నీకు తెలుసా? టౌన్లో ఎంత వర్క్ అయింది నీకు తెలుసా? అసలు పొన్నం ప్రభాకర్ ఎంత ఫండ్ తీసుకొచ్చింది నీకు తెలుసా? చెప్పగలుగుతావు నువ్వు? ఇప్పటి వరకు పనులు స్టార్ట్ కాలే. ఎన్ని పనులు జరుగుతున్నాయో మా బీఆర్ఎస్ పార్టీ, మా ఎమ్మెల్యే గారు తెచ్చినటువంటి ఫండ్ పనులే నడుస్తున్నాయి. ఇవాళ మీ మంత్రివర్యులు వచ్చి ఇవాళ ఓపెనింగ్స్ ఎన్నైనాయో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి పనులే. అది గుర్తుపెట్టుకో. ఇవాళ అనవసరంగా మీ మంత్రివర్యులను మేము అనేదాకా తెచ్చుకోకండి. మేము గౌరవిస్తాం. ఇవాళ మన కాన్స్టిట్యున్సీకి మంత్రి పదవి వచ్చిందని మేము గౌరవిస్తున్నాం. ఒక మంత్రి పదవికి మంచి ఫండ్స్ వస్తాయి, మేము స్వాగతిస్తాం. డెవలప్ చేయండి, అంతేగాని ఏం చేసిండు అనే మాట మాట్లాడతాం మేము ఒప్పుకోము. ఇక్కడ ప్రజలు కూడా ఒప్పుకోరు. ఇవాళ కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. ఇవాళ హుస్నాబాద్లో చూసుకున్నట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకో, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకో, సీసీ రోడ్లు తీసుకోండి, డ్రైనేజీలు తీసుకోండి, మైనార్టీ స్కూల్ తీసుకోండి, కేజీ టు పేజీ స్కూల్ తీసుకోండి, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ తీసుకోండి, డిగ్రీ కాలేజ్ తీసుకోండి. ప్రతిదీ కూడా మా ఎమ్మెల్యే గారు చేసిందే. సోయిన దానికేమన్నా తెలుసుకొని మాట్లాడు. ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా ఊరుకోవడానికి లేడు. నువ్వు ఏ భాష వాడతావో, చెత్త భాష మేము వాడం. ఒకవేళ ఇదే పద్ధతి నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే రెట్టింపు భాషలో మాట్లాడవలసి వస్తుంది. మాకేం తెలంగాణ భాష రాదని కాదు, మేము కూడా తెలంగాణలో పుట్టినాం. నువ్వు మండల్ ప్రెసిడెంట్, ఇక్కడ తెలిసిన నాయకులతో మాట్లాడిను. నీ మాట్లాడే స్థాయి కాదు. అటువంటి కుటుంబాన్ని, సాంప్రదాయ కుటుంబం, ఇవాళ పేదలకు సహాయ సహకారాలు అందించిన కుటుంబం, సొంతంగా సహాయ సహకారాలు అందించిన కుటుంబం. అది చేయగలరా మీరు? ఆయన లెక్క ఆయనలాగా పరిపాలించగలరా? ఆయన లెక్క చేయగలరా మీరు? ఇవాళ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నావే. ఇలా నీ ప్రవీణ్ రెడ్డి ఇవాళ 2 చౌరస్తాలలో కూడా ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. 400 కోట్లతోని మేము అభివృద్ధి చేసినామని మాట్లాడడం జరిగింది. కేవలం 9 సంవత్సరాల్లో కూడా 10,000 కోట్ల డెవలప్మెంట్ 10,000